కేంద్ర ప్రభుత్వ నవభారత సాక్షరతా కార్యక్రమం ఉల్లాస్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమంలోని ప్రధాన అంశాలు, విధి విధానాలు, లక్ష్యాలు తదితర వివరాలను మనకు వివరించడానికి ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు విజయవాడ కేబీఎన్ షైన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ టి నరేంద్ర కుమార్ గారు. నమస్కారం నరేంద్ర కుమార్ గారు. నమస్తే సార్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవభారత సాక్షరతా కార్యక్రమం ఉల్లాస్ గురించి మా శ్రోతలకు వివరించండి. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు దీనికి సంబంధించి మనకి 2011 సంవత్సరంలో సెన్సస్ జనగణన అంటారు. ఈ సెన్సస్లో తేలినటువంటి నిజం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న జనాభాలో 15 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులందరిలో దాదాపు 25 కోట్ల మంది నిరక్షరాస్యులుగా తేల్చారు. కాబట్టి వీళ్లలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సాక్షరతా మిషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా సుమారుగా ఒక 7 కోట్ల మంది అక్షరాస్యత సాధించారు. అయినప్పటికీ మళ్ళీ 2018లో చూసుకుంటే దాదాపు 18 కోట్ల మంది ఇంకా నిరక్షరాస్యులుగా మిగిలి ఉన్నారు. కాబట్టి మన దేశ జనాభాలో 18 కోట్ల మంది ఇంకా అక్షరాస్యతకు దూరంగా ఉన్నారు అంటే చాలా ఆందోళన కలిగించే విషయం. ఖచ్చితంగా దీన్ని అరికట్టడం కోసం గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమమే నవభారత సాక్షరత. ఈ నవభారత సాక్షరత మిషన్ కింద ఉల్లాస్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో పలు అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మనం చర్చించుకుందాం. ఈ ఉల్లాస్ కార్యక్రమం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు అన్నారు. మరి వారికి విద్యాబోధన ఎలా జరుగుతుంది? ఈ కార్యక్రమం కింద దాదాపు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఉన్నత విద్యా కేంద్రాలు అంటే మన పీజీ సెంటర్స్, అదేవిధంగా బీఈడి కోచింగ్ ఇచ్చేటువంటి కాలేజీలు, వీటి ద్వారా వాలంటీర్స్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉపయోగించుకొని వాళ్ళని వాలంటీర్స్గా ఉపయోగించుకొని ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీంట్లో ఉల్లాస్ అనేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో డిజిటలైజేషన్ బాగా జరిగిన తర్వాత ప్రతి ఇంట్లోనూ కాకుండా ప్రతి వ్యక్తి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. కాబట్టి ఈ సెల్ ఫోన్లో మనం ముఖ్యంగా సోషల్ మీడియాకి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా అందరూ ఆల్మోస్ట్ బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని మనం అమలు చేయడానికి ఫోన్లని విరివిగా ఉపయోగించుకుంటూ కొన్ని కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. మరి ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తారు? మీరు ఫోన్లు అది చెప్పారు కదా సార్, ఆ ఫోన్ల ద్వారా అమలు చేస్తారు. ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం మన సమాజంలో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్టార్స్ని గవర్నమెంట్ ఎంచుకుంది. ముఖ్యంగా మనం వ్యాపార సంస్థలు తీసుకున్నట్లయితే సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఎన్జిఓస్ ఉంటాయి. మన సొసైటీలో, సమాజంలో అందరికీ తెలిసినటువంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఆశా గ్రూప్స్ అని, అంగన్వాడీ కేంద్రాలని, వీటిలన్నిటిలో వాలంటరీగా సర్వ్ చేసేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇది నిరక్షరాస్యుల్ని అటెంప్ట్ చేసేటువంటి కార్యక్రమం. వీళ్ళల్లో ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి బీఈడి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా కొంత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ కూడా మనకి గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ ఉల్లాస్ కార్యక్రమంలో పలు విభాగాలు ఉన్నాయన్నారు కదా, వాటిని మా శ్రోతలకు వివరించండి. ఈ ఉల్లాస్లో 5 అంశాలని మనం ప్రధానంగా పరిగణలో తీసుకుంటాం. మొట్టమొదటిది ఫౌండేషన్ స్కిల్స్ అంటారు. ఫౌండేషన్ స్కిల్స్ అంటే అసలు ఏమాత్రం విద్య లేనటువంటి వ్యక్తులకి ఆ కన్సర్న్ లోకల్ లాంగ్వేజ్లో అంటే రీజనల్ లాంగ్వేజ్లో, ప్రాంతీయ భాషల్లో వాళ్ళకి కనీసం అక్షరాలు నేర్పించడం, అదేవిధంగా బేసిక్ మ్యాథమెటిక్స్, లెక్కలు చేయడం అనేది ఫస్ట్ పార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు అంటాం. వాటిని జీవన నైపుణ్యాలు అంటే ఒకప్పుడు కేవలం పనులు చేసుకోవటం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవన నైపుణ్యాలు అంటే ఒక వ్యక్తి కరెంటు బిల్ కట్టాలన్నా ఏ సెంటర్కి వెళ్ళక్కర్లా, ఫోన్లోంచి కట్టచ్చు. ఇలాంటి వాళ్ళకి బేసిక్గా పనికొచ్చేటువంటి లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం. అదేవిధంగా ఫార్మల్ ఎడ్యుకేషన్. కొంతమంది ఏంటంటే కేవలం ఆ 2 అంశాలతో ఉండకుండా వాళ్ళకి చదవాలనేటువంటి ఆశ మొదలయ్యి నెక్స్ట్ మేము డిగ్రీ చదవచ్చా, దీని ద్వారా పీజీ చదవచ్చా అని వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు వొకేషనల్ స్కిల్స్, వృత్తిపరమైనటువంటి కొన్ని అంశాలను కూడా దాంట్లో టీచ్ చేయటం. లాస్ట్కి ఏంటంటే దీంట్లో ఒక చిన్న కోర్స్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు దాంట్లోనే డిగ్రీ కానీ పీజీ కానీ చేసుకుని వాళ్ళు పూర్తి స్థాయిలో ఎడ్యుకేటెడ్ పీపుల్గా మారడానికి కూడా అవకాశం ఉంది. ఈ 5 అంశాలని బేసిక్గా పరిగణలోకి తీసుకుని ఉల్లాస్ని రూపొందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్షరాస్యులు అవ్వడం వల్ల మనకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉపాధి అవకాశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ లిటరసీ అంటాం. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దాన్ని ఎలా వాడాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉల్లాస్ యాప్ లోడ్ చేసుకొని వాళ్ళు కొన్ని పాఠాలు చదువుతున్నారనుకోండి. ఓకే. దీన్ని కామర్స్ విభాగంలో వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుని ఒకప్పుడు ఏంటంటే ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో ఆ మార్కెట్‌కి వెళ్ళటం, అక్కడ దాన్ని ఎంచుకోవటం, దీన్ని టైం సేవ్ చేసుకుంటూ వీళ్ళు ఏదైనా ఒక కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా వస్తువుని బుక్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. తద్వారా వాళ్ళు చేసేటువంటి పనిలో కూడా కొంత నిపుణత అనేది పెరుగుతుంది. ఈ అక్షరాస్యత కార్యక్రమంలో విద్యార్థులకు ఏదైనా ప్రాధాన్యత క్రమం ఉంటుందా? అంటే మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు ఇలా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఖచ్చితంగా అండి. దీనికేంటంటే గవర్నమెంట్ ఒక పారామీటర్ పెట్టుకుంది. ఎలా అంటే మన దేశం మొత్తం మీదుగా వివిధ జిల్లాలను తీసుకున్నప్పుడు ఏ జిల్లాలో అయితే గనక అక్షరాస్యత శాతం స్టేట్ యావరేజ్ కంటే, నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉందో అలాంటి జిల్లాలని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకుని దాంట్లో కూడా ఏ గ్రూప్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ముఖ్యంగా మహిళలు, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ వీటితో పాటు కొంతమంది సంచార జాతులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే కనుక జమ్మూకి, కాశ్మీర్‌కి మధ్య వాళ్ళు తిరుగుతూ ఉంటారు సీజన్స్‌ని బట్టి. ఇలా షెపర్డ్స్ కావచ్చు. సో సంచార జాతులు. అదేవిధంగా కొన్ని ఏరియాస్‌లో ఈ తీవ్రవాద ప్రభావితం ఉన్నటువంటి చోట్ల కూడా అక్షరాస్యత బాగా పడిపోతుంది. వీటికి ఇటువంటి జిల్లాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్. నరేంద్ర కుమార్ గారు, ఈ ఉల్లాస్ కార్యక్రమం యొక్క అమలులో పత్రికా, ప్రసార మాధ్యమాల పాత్ర ఎంత మేర ఉంటుందంటారు? ఫోన్ అనేది మేజర్‌గా అంటే ప్రధానంగా ఫోన్‌ని ఆండ్రాయిడ్ ఫోన్ గానీ, ఐఓఎస్ ఫోన్ గానీ వాడుకున్నా దీనికి సంబంధించినటువంటి ప్రచారం మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో జరగాలి. ఈ రెండితో పాటు ఇవాళ సోషల్ మీడియా అనేది ఈ రెండిటిని కూడా డామినేట్ చేస్తూ మన సొసైటీలో ఉంది. అంటే సోషల్ మీడియా అనేప్పటికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టరు ఇలాంటి హ్యాండిల్స్‌లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు అంటే ఈ ఐఓఎస్ ఫోన్స్‌లో ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు చదువుకోవచ్చు అనేటువంటి విధంగా దాన్ని ప్రమోట్ చేయడం అనేది డిఫరెంట్ మాధ్యమాల ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇది సాధ్యమైనంత వరకు స్టేట్ గవర్నమెంట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ ఈ రోల్‌ని తీసుకుంటాయండి. లోకల్ గవర్నమెంట్స్. ఈ ఉల్లాస్ కార్యక్రమంలో అక్షరాస్యులైన వారి యొక్క అక్షరాస్యత స్థాయిని తెలుసుకోవడానికి ఏదైనా పరీక్షలు నిర్వహిస్తారా? ఖచ్చితంగా కొంతకాలం దాన్ని ఫాలో అయిన తర్వాత దాన్ని చెక్ చేయడం కోసం లోకల్‌గా ఉన్నటువంటి స్కూల్స్‌కి ఆ రెస్పాన్సిబిలిటీ అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే. స్కూల్స్‌లో ఏంటంటే ఎంతవరకు దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ ఉల్లాస్ యాప్ ద్వారా యాక్చువల్‌గా ఈ ఉల్లాస్ యాప్ ద్వారా వాలంటరీగా స్టూడెంట్స్‌గా కొంతమంది ఎన్రోల్ అవుతూ ఉంటారు. కొన్ని కోట్ల మంది. వాళ్ళకి టీచ్ చేయడానికి లక్షల సంఖ్యలో వాలంటరీ టీచర్స్ కూడా ఉంటారు. కాబట్టి దీంట్లో వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు నేర్చుకున్నారనేది అసెస్మెంట్ ప్రోగ్రామ్ కూడా దానికొక పారామీటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్‌గా చేయాలంటే ఎన్ఐఓఎస్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అంటే బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రివార్డ్ లాగా ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయడానికి ఎన్ఐఓఎస్ అనేది మీకు స్కూల్‌కి వెళ్ళకుండా మీరు వినే ఉంటారు. ఆ ఎన్ఐఓఎస్ ద్వారా మనం డిగ్రీ, పీజీ ఇవి కూడా చేయొచ్చు. అంటే అనుసంధానం చేశారు. ఎన్ఐఓఎస్‌తో అనుసంధానం చేశారు. ఫస్ట్ బేసిక్ అసెస్మెంట్ అనేది చేసిన తర్వాత దీనికి అటాచ్ చేశారండి. మరి ఈ పర్టిక్యులర్ కార్యక్రమానికి ఏదైతే ఉందో దానికి మరి కాలపరిమితి ఏమైనా ఉంటుందా? యాక్చువల్‌గా గవర్నమెంటు 5 సంవత్సరాల కాల వ్యవధి దీనికి నిర్ణయించుకుంది. 2022 నుంచి 2027 వరకు. ఈ 5 సంవత్సరాల్లో బై అండ్ లార్జ్ సంవత్సరానికి కనీసం 1,00,00,000 మందిని ఈ నిరక్షరాస్యతలోంచి అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని గవర్నమెంటు టార్గెట్ చేసుకుందండి. మరి ఈ నిర్దేశించుకున్న 5 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు ఎంతమంది ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారంటారు? దీంట్లో చాలా ఎక్కువ మందిగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉల్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాజ్ ఎ స్టూడెంట్స్‌గా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య తీసుకుంటే దాదాపు 13 కోట్లు ఉందండి. 13 కోట్ల. 13 కోట్ల మంది దీన్ని ఉల్లాస్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకుని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 25 లక్షల మంది వాలంటరీ టీచర్స్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. దీంట్లో చాలా అభినందించదగ్గ విషయం ఏంటంటే మనం ఆల్మోస్ట్ మనకు బోర్డర్ ప్లేస్ అయినటువంటి లడాఖ్‌లో దాదాపు 97% అక్షరాస్యతని కేవలం ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ ద్వారా సాధించి వాళ్ళు నంబర్ 1 స్థాయిలో ఉన్నారు.
అంటే ఓవరాల్‌గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉల్లాస్ కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్సెస్ అని చెప్పి మనం అనుకోవచ్చా సార్? 100% ఇప్పుడు మనకు తెలిసినటువంటి మన నైబరింగ్ స్టేట్ అంటే మన మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా తమిళనాడులో కొన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు. బాగా సక్సెస్ అయింది మాత్రం లడఖ్. అంటే ఆ రిజల్ట్స్ క్లియర్గా విజిబుల్గా 95% అక్షరాస్యత 97% సాధించారని అక్షరాస్యత చెప్పారు. సాధించారు వాళ్ళు. ఈ యాప్‌లో నమోదైన వారిలో ఎంతమంది లబ్ధి పొందారని మనం విశ్లేషించొచ్చు? దాదాపు 13 కోట్ల మంది ఎన్రోల్ అయ్యారు. అయ్యారు. వాళ్ళల్లో ఏంటంటే మనం ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ అయ్యారంటే కొంతమంది ఏమో వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవుతున్నారు. కనీసం బేసిక్గా చదవడం, రాయడం, అంకెలు లెక్క పెట్టడం నేర్చుకునే స్థాయిలో కొంతమంది ఆగుతారు. కొంతమంది చాలా తక్కువ మంది మాత్రం పూర్తిగా వాళ్ళ వాళ్ళ సాధారణ వృత్తులు ఏదో వదిలేసి వాళ్ళు ఒక డిగ్రీ చేద్దాం, పీజీ చేద్దాం, ఒక జాబ్ చేద్దాం అనే విధంగా వెళ్తారు. ఈ పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఈ 13 కోట్ల మంది వాలంటరీగా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరికీ దీనివలన బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వాలంటీర్లుగా ఎవరైతే నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అర్హత ఉంటుందా సార్ దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి? యాక్చువల్గా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్ వింగ్ అంటే బీఈడి కాలేజీల్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా. అంటే బీఈడి చేస్తున్నారంటే అప్పటికే వాళ్ళకి డిగ్రీ లేదా పీజీ ఫినిష్ అయి ఉంటుంది. వాళ్ళు ఈ వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఈ ఉల్లాస్ యాప్లో ఇంతమందిని ఎన్రోల్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అతనికి గ్రేడ్ పాయింట్స్ కొన్ని ఇవ్వడం, కొన్ని గ్రేడ్ పాయింట్స్ ఇవ్వటం, రివార్డ్స్ ఇవ్వటం, అవార్డ్స్ ఇవ్వటం, ఈ విధంగా వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తించడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. దీని అమలులో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే బీఈడి కాలేజ్లో చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు, వాలంటీర్స్గా ఎన్రోల్ అవ్వచ్చు. మరి వాలంటీర్స్గా ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా శిక్షణ ఇస్తారా? ఇటువంటి శిక్షణ ఇవ్వడానికి కూడా కొన్ని నోడల్ బోర్డ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అది స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్తో చేయడం జరుగుతుందండి. వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇచ్చిన తర్వాత వాళ్ళని వాలంటీర్లుగా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి 22 ప్రాంతీయ భాషల్లో లోకల్ లాంగ్వేజెస్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంది. కాబట్టి ఇక్కడ వాలంటీర్ కంటే కూడా నిజంగా నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా సులభంగా దానిలో ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు బెనిఫిట్ అవుతారండి. ఈ కార్యక్రమం అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆర్థిక వ్యయం అవుతుందంటారు? ఇది దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అండి ఈ ప్రోగ్రాము. ఈ 1000 కోట్లలో కూడా 700 crores సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడితే మిగిలిన 300 crores లోకల్ గవర్నమెంట్స్ కానీ యూటీలు కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. తర్వాత ఈ శిక్షణా కార్యక్రమాలన్నీ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. శిక్షణా కార్యక్రమాల్లో స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు లోకల్లో అడ్వర్టైజ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఇచ్చేయటం. అదేవిధంగా ఏ ప్రాంతాలు అయితే కనుక స్టేట్ యావరేజ్ లిటరసీ, నేషనల్ యావరేజ్ లిటరసీ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏమున్నాయి వాటిని గుర్తించడం, ఎక్కడైతే కనుక వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు బాగా తక్కువ ఉన్నాయి అలాంటి ఏరియాస్ని, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్ కావచ్చు, అట్లా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ కావచ్చు, అట్లా ఎక్కడైతే కనుక ప్రజల జీవన ప్రమాణాలు తక్కువ ఉన్నాయి, దీన్ని కేవలం ఇది అక్షరాస్యత లోపం వలన గవర్నమెంట్ గుర్తించి లోకల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మేజర్గా మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ బాడీస్ కానీ దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని అమలు చేయడానికి ప్రయత్నించాలి. 100% అండి. ఇక్కడ లోకల్ బాడీస్ అంటే మనందరికీ తెలిసిందే, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ఎంత వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి దీన్ని కనెక్ట్ చేయడం వలన గ్రాస్ రూట్ లెవెల్కి ఈ ప్రోగ్రామ్ అనేది వెళ్తుందండి. ఈ ఉల్లాస్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు కదా, మరి ఈ కార్యక్రమంలో నమోదైన వారికి భాషా సమస్య ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందా? దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మనకి 22 లోకల్ లాంగ్వేజెస్లో దీని కంటెంట్ని డెవలప్ చేశారండి. ఏ భాషకు ఆ భాష, ఏ భాషకు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు, కన్నడ, మనకు చుట్టుపక్కల మన నైబరింగ్ స్టేట్స్ తీసుకున్నట్లయితే తెలుగు, తమిళ్, కన్నడ ఈ 4 భాషలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు అటు నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే హిందీతో పాటు ఒరియా అని అట్లా ఎక్కడికక్కడ లోకల్ లాంగ్వేజ్ 22 మన భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉందండి. సో ఇప్పుడు నేను ఒక స్టేట్ నుంచి ఒక వ్యక్తి, ఒక విద్యార్థి ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో అతను లోకల్గా ఉన్న లాంగ్వేజ్లో ఈ ఉల్లాస్ కార్యక్రమంలో నమోదై మనం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా. అదే మనకి వాలంటీర్లకి స్వచ్ఛందంగా ఉపాధ్యాయులుగా నమోదైన వాళ్ళకి కూడా అదే ఉంటుంది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ స్టేట్ తీసుకున్నా సరే నైబరింగ్ స్టేట్స్ నుంచి పిల్లలు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లో తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వలస కూలీల పిల్లలు ఉంటారు.
అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది వేరే వలస వేరే కూలీలు రాష్ట్రాల వచ్చి ఇక్కడ నుంచి వర్క్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అవును సార్. వాళ్ళకి కావాల్సినటువంటి హిందీ భాషలో కూడా ఈ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఓ, అంటే ఇప్పుడు నేను ఇక్కడున్నా కూడా నేను ఉత్తరప్రదేశ్ కానీ హిందీ కానీ ఏదైనా సరే లాంగ్వేజ్ ఖచ్చితంగా పెట్టుకుని వాళ్ళ నేర్చుకోవచ్చు. వాళ్ళ మాతృభాషలో. అసలు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విధానం దాంట్లో భాగం ఇది. ఈ ఉల్లాసన అనేది దాంట్లో భాగం కాబట్టి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే సార్. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే దీని అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఏరియాలు, మనకు కూడా చాలా ఎక్కువ ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల కనుక మనం +2 దాటినటువంటి డిగ్రీ పిల్లల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం కూడా కేరళ లాగా అత్యంత ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రంగా ఎదుగుతామని నేను ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు నరేంద్ర కుమార్ గారు. ఉల్లాస్ కార్యక్రమం గురించి మా శ్రోతలకు వివరాలను అందించారు. థ్యాంక్స్ అండి. కేంద్ర ప్రభుత్వ నవభారత సాక్షరతా కార్యక్రమం ఉల్లాస్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. అతిథి టి నరేంద్ర కుమార్, వ్యాఖ్యాత సాయి సిస్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.